స్టార్ట్ చేద్దాం. ఓకే. సో 13 రోజుల సహజ యోగ ధ్యాన కార్యక్రమంలో మరి ఇవాళ 11వ రోజు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులు అందరికీ స్వాగతము. సహజ యోగ పరివారం తరపున మా నమస్కారము. సో మరి నిన్న 10th డే నిన్న వచ్చేసి ఏంటంటే మనము విశుద్ధి చక్రం గురించినటువంటి విషయాలను తెలుసుకొని మరి చక్కగా ధ్యానం చేయడం జరిగింది. విశుద్ధి చక్రము చూసినట్లయితే మన యొక్క మెడ ప్రదేశంలో ఉంటుంది. సో ఏంటంటే వెనక భాగంలో. సో విశుద్ధికి రాధాకృష్ణ మనము అధిష్టాన దేవతలుగా చెప్పుకున్నది ఏంటంటే రాధాకృష్ణ. సో ఇది బ్లూ కలర్ లో ఉంటుంది, మనకి బ్లూ కలర్ ని సూచిస్తుంది. సో లెఫ్ట్ విశుద్ధి వచ్చేసి విష్ణుమాయ, రైట్ విశుద్ధి విఠల రుక్మిణిగా మనము చెప్పుకుంటాము. సో మరి నిన్న మనం చక్కగా చాలా విషయాలు తెలుసుకున్నాం కదా విశుద్ధి చక్రం గురించి. ఏంటంటే విశుద్ధి అనగానే మనకి కలెక్టివిటీ లేదా సామూహికత, మరి విట్నెస్ స్టేట్, సాక్షిభూతము, మన చేతుల్లో వచ్చేటువంటి చైతన్య తరంగాలు ఎలా వస్తున్నాయి, అసలు వస్తున్నాయా రాదా అనేది కూడా ఈ విశుద్ధి చక్రం మీదనే మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో నిన్న మనము ఏంటంటే స్వరములోని మాధుర్యము అనగానే అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనేటువంటిది కూడా చక్కగా తెలుసుకొని ఉన్నాము. అంటే మన మాట్లాడేటువంటి వాక్కు ద్వారా మనం ప్రేమగా ఉంటున్నామా, కోపంగా ఉంటున్నామా, ద్వేషంగా ఉంటున్నామా, మరి అసూయగా ఉంటున్నామా, ఎలా ఉంటున్నాము అనేటువంటి మన వాక్కు ద్వారా ఇతరులకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇది మొత్తం కూడా మనకి విశుద్ధి చక్రం వల్లనే మనకి సాధ్యమవుతూ ఉంటుంది. సో విశుద్ధి చక్రం ఎప్పుడైతే మంచిగా చక్కగా క్లెన్జింగ్ అనేటువంటి జరుగుతుందో ఇవన్నీ కూడా లక్షణాలు మన లోపల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ విశుద్ధి చక్రం యొక్క లోపం వలన ఏంటంటే మనకి థైరాయిడ్ కానీ లేదంటే కన్ను, ముక్కు, చెవి, గొంతుకు సంబంధించినటువంటి ఈ సమస్యలన్నీ కూడా మరి ఇక్కడ నుంచే మొదలవుతాయి. సో మరి విశుద్ధిని మనం అనుకున్నాం కదా, ఇక్కడ 16 దళాలు ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే మనము క్లెన్జింగ్ అది చేసుకోవాలనుకున్నప్పుడు మీరు మీ యొక్క ఏంటంటే చూపుడు వేలు వచ్చేసి మనము విశుద్ధి చక్రాన్ని సూచిస్తుంది అని చెప్పుకున్నాం కదా. రెండు యొక్క చూపుడు వేళ్ళను మన చెవిలో పెట్టుకొని ఆకాశం వైపుకి చూస్తూ, బయట ఆకాశం వైపుకి చూస్తూ అల్లాహో అక్బర్, అల్లాహి అక్బర్ నిన్న తెలుసుకున్నాం కదా చక్కగా. అంటే ఈశ్వరుడే ఆ విరాటుడు, విరాట అంటే అన్నిటినీ మించింది ఆ విరాట రూపం. మరి సో కాబట్టి మనం 16 సార్లు అలా అనడం వలన మన గొంతులో ఉన్నటువంటి ఆ 16 దళాలు తెరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలా కూడా మనము చేసుకోవచ్చు. సో మరి ఇవాళ చూసినట్లయితే మనము ఆజ్ఞా చక్రము, ఒక్కసారి మన సటిల్ సిస్టమ్ చార్ట్ మీరు చూడండి. ఇక్కడ మీ స్క్రీన్ మీద సటిల్ సిస్టమ్ అంతర్గత సూక్ష్మ వ్యవస్థ యొక్క పిక్చర్ మనకు కనబడుతుంది కదా చక్కగా. సో ఏంటంటే ఆజ్ఞా చక్రం వచ్చేసి మన యొక్క నుదుటి భాగం మధ్య భాగంలో, ఇక్కడ నుదుటి యొక్క మధ్య భాగంలో ఉంటుంది. ఫ్రంట్ ఆజ్ఞ అంటాము. బ్యాక్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ ఆజ్ఞ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మీరు చిత్రంలో చూసినట్లయితే ఏంటంటే ఇట్లా బెలూన్ షేప్ లో ఉంది, ఒక 2 భాగాలుగా మీకు కనబడతా ఉంది. సో ఆజ్ఞా చక్రం వచ్చేసి తెలుపు రంగును సూచిస్తుంది. మనకి ఇక్కడ తెలుపు రంగును సూచిస్తుంది. ఏంటంటే క్షమాగుణము, ఆజ్ఞా చక్రం యొక్క ముఖ్య లక్షణం వచ్చేసి ఏంటంటే క్షమాగుణము, క్షమించేటువంటి తత్వము. మనకి ఇక్కడ 2 బీజాక్షరాలు ఉంటాయి. సో ఏంటంటే హం షం అంటే నన్ను నేను క్షమించుకుంటున్నాను, అందరినీ క్షమిస్తున్నాను అనేటువంటిది. క్షమాగుణం అనేటువంటి చాలా గొప్పదండి. ఎవరిలోనైతే ఈ క్షమాగుణము ఎక్కువగా ఉంటుందో వాళ్ళ అందరినీ ప్రేమించగలుగుతారు, అందరితోటి చక్కగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా లోపల ఏం పెట్టుకోరు కొంతమంది అని చెప్పేసి, ప్లెయిన్ గా ఉంటారు. సో వాళ్ళలో ఆ క్షమాగుణం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో మనం పెట్టుకొని కూడా చేసేది ఏం లేదు కదా. సో ఎంత తొందరగా బయటపడేస్తే అన్నిటిని చక్కగా మనలో కూడా ఆ క్షమాగుణము పెంపొందేటువంటి అవకాశం ఉంటుంది. చక్కటి ఆ ప్రేమ తత్వాన్ని మనము అలవర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కసారి మనము ఈ సటిల్ సిస్టమ్ యొక్క చార్ట్ను చూద్దాము. ఏంటంటే ఒకసారి ఆ సటిల్ సిస్టమ్ ను మనం చూసినట్లయితే మీరు చూడండి, మొట్టమొదటి చక్రము మూలాధార చక్రము.
మీకు ఇక్కడ బ్లూ కలర్ లో కనబడుతుంది కదా లైన్ ఒకటి, బ్లూ కలర్ లైన్ ఒకటి కనబడుతుంది కదా. ఆ బ్లూ కలర్ లో చూసినట్లయితే మొట్టమొదటి ఆ ఎడమ నాడి లేదా ఇడా నాడి మూలాధార చక్రం నుంచి స్టార్ట్ అయ్యి, ఇప్పుడు పాయింట్ ఎలా పోతుందో అలా చూడండి. ఇక్కడ నుదుటి భాగంలో వచ్చేసి ఏంటంటే బ్లూ కలర్ కుడి ఎడం వైపుకు ఎడం వైపు నుంచి మనకి ఇట్లా కుడి వైపుకి వచ్చేసింది చూడండి చక్కగా. సో ఎడమ వైపు ఉన్నటువంటి ఇడా నాడి మన నుదుటి భాగంలో వచ్చేసరికి కుడి వైపుకు వచ్చింది. సో అక్కడ బెలూన్ లాగా ఇట్లా ఫామ్ అయింది చూడండి అలాగా. సో ఇది ఆజ్ఞా చక్రం యొక్క ఏంటంటే ఇగో, సూపర్ ఇగో అని చెప్పేసి అంటుంటాం కదా. సో మళ్ళీ ఇప్పుడు రెండవ చక్రం వచ్చేది, మీ యొక్క ఎల్లో లైన్ చూసినట్లయితే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, రెండవ చక్రం అనేటువంటి స్వాధిష్టాన చక్రం నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ నుదుటి భాగంలోకి వచ్చేసి అది ఎడమ వైపుకు వెళ్తుంది. కుడి వైపు నుంచి స్టార్ట్ అయ్యి ఎడమ వైపుకు వెళ్తుంది. ఇగో, సూపర్ ఇగో అంటే అహంకారము, ప్రత్యహంకారము అనేటువంటి దాన్ని చూపెడుతుంది. ప్రతి చిన్నదానికి మనిషి బాగా రియాక్ట్ అవుతా ఉంటాడు. అంటే లోపల ఉన్నటువంటి అహం అనేటువంటిది బయటకు వచ్చేస్తుంది. చిన్న చిన్న విషయాలు కావచ్చు, పెద్ద విషయాలు కావచ్చు, ఆ అహంకారంతో స్టార్ట్ అవుతాయి. మరి ఆ అహంకారాన్ని సూచించేది ఇక్కడ మనకి ఆజ్ఞా చక్రము. మన లోపల మరి ఆ ప్రత్యహంకారం ఎలా ఉంటుంది, ఏంటిది అనేటువంటిది, ఇవన్నీ విషయాలు కూడా మనం ఏంటంటే ఆజ్ఞా చక్రం సంబంధించి చాలా చక్కటి మనకి వీడియో ఉంది. ఆ వీడియోలో మనము చాలా విషయాలు తెలుసుకొని మంచిగా ఆజ్ఞా చక్రం మీద మనము మెడిటేషన్ చేద్దాము. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మనకి బుద్ధ మనకి ఏంటంటే లెఫ్ట్ ఆజ్ఞ, రైట్ ఆజ్ఞ చూసినట్లయితే బుద్ధ, మహావీర అని చెప్పుకుంటున్నాం. మరి బుద్ధ, మహావీర వచ్చేసి మన లవకుశుల యొక్క అవతారం అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. సో ఇది ఫ్రంట్ ఆజ్ఞ. అందుకే మనం ఏం చేస్తున్నాము, క్షమ 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 అని చెప్పేసి అంటున్నాము. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే బ్యాక్ ఆజ్ఞ. బ్యాక్ ఆజ్ఞలు వచ్చేసి ఏంటంటే మళ్ళీ 3 భాగాలుగా ఉంటుంది. మధ్య ఆజ్ఞ అంటే మహా గణేశుని సూచిస్తుంది ఇది. సో మళ్ళీ లెఫ్ట్ వచ్చేసి ఏంటంటే మహా భైరవనాథుని సూచిస్తుంది. సో రైట్ వచ్చేసి ఏంటంటే బ్యాక్ సైడ్ మహా హిరణ్య గర్భుని సూచిస్తుంది. మరి ఈ ఆజ్ఞ అనేటువంటిది ఇన్ని రకాలుగా ఉంది. మనలో క్షమాగుణాన్ని ఎప్పుడైతే పెంపొందించుకుంటామో, వీటన్నిటిని మించి మనం ఏదైతే ధ్యాన సాధనకు ఉపక్రమించబోతున్నామో అవన్నీ ఆ ధ్యానం అనేటువంటి చక్కగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విశుద్ధి చక్రం వల్ల మన యొక్క హ్యాండ్స్ యొక్క సెన్సిటివిటీ అనేటువంటి చక్కగా వచ్చి మన చేతుల్లోనూ మన సహస్రార మీదను చక్కటి చైతన్య తరంగం యొక్క అనుభూతిని పొందేటువంటి అవకాశం మనకు శ్రీ మాతాజీ గారు ఇచ్చారు. ఎప్పుడు 1970 మే 5th రోజు మరి ఈ సహస్రాలను ఓపెన్ చేయడం ద్వారా ఈ సహజ ధ్యాన మార్గాన్ని మనకు అందించారు. మరి ఇవాళ మనం మంచి చక్కగా ఇక్కడ మీ యొక్క చిత్తంను ఈ నుదుటి మీద పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. లేదు అన్నట్టయితే సహస్రాల మీద పెట్టుకోండి. మనం ఈ వీడియో ద్వారా ఇవాళ విషయాలు తెలుసుకొని చక్కటి ధ్యానాన్ని చేద్దాము. జై శ్రీ మాతాజీ అండి. మీ అందరికీ శుభోదయం. ఆ భగవంతుడితో అనుసంధానం చేసుకోవడానికి మనందరం కూడా ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకుందాం. ముందుగా మనందరం మన 2 చేతుల్ని జోడిస్తూ భగవంతునికి నమస్కరించుకుందాం. మన గురువు, మన తల్లి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారికి నమస్కరించుకుందాం. అమ్మా, దయచేసి మాకు జ్ఞానం చేయడానికి అనుమతిని, అర్హతని ప్రసాదించండి తల్లి. సవినయంగా శ్రీ గణేష్ లాగా మనము మన కోరికను భగవంతుడి దగ్గర పెడుతున్నాము. ఇప్పుడు నెమ్మదిగా మన 2 చేతుల్ని మన ఒడిలో ఉంచుకుని శ్రీ మాతాజీ గారి యొక్క బొట్టుని చూస్తూ, బొట్టుని ఎందుకు చూడమంటాము అంటే శ్రీ మాతాజీ యొక్క ఆజ్ఞా చక్రంలో ఉన్న ఆ బొట్టుని చూడగానే మనకి ఆ నిశ్చల స్థితి అనేది వస్తుందన్నమాట. దయచేసి మనం అందరం కూడా జ్ఞాన స్థితిలోకి వెళ్ళడానికి ఉపక్రమిద్దాం. మన 2 చేతుల్ని భూమాత మీద ఉంచుకుందాం. మనం భూమాతని ఈ విధంగా ప్రార్థిద్దాం. ఆది భూమాత, దయచేసి మా అందరికీ జ్ఞానం చేసుకోవడానికి అనుమతిని, అర్హతని ప్రసాదించండి తల్లి. మీ యొక్క భూతత్వం ద్వారా మా చక్రాల్ని, నాడుల్ని శుద్ధీకరణ చేయండి తల్లి.
మన చక్ర నాడుల మీద మన యొక్క చిత్తాన్ని ఉంచుకుందాం. అంతర్ముఖంగా మన చిత్తాన్ని తీసుకెళ్దాం. ఆది భూమాత, మీ యొక్క సహనాన్ని, ఓర్పును మాకు ప్రసాదించండి తల్లి. నా యొక్క మూలాధార చక్రాన్ని పూర్తిగా పరిశుభ్రపరిచి శ్రీ గణేష్ తత్వాన్ని ప్రసాదించండి అమ్మా. ఇప్పుడు మనం అందరం కూడా మన యొక్క కుండలిని మాతను ఉత్థానం చేసుకుని బంధం తీసుకుందాం. ఇప్పుడు మనము మన కుడి చేతిని మన హృదయం మీద ఉంచుకుని ఎడమ చేతిని మన ఒడిలో ఉంచుకుందాం. మన చిత్తానంతా కూడా మన హృదయం మీద చాలా వినమ్రతతో భగవంతుణ్ణి మన హృదయంలోకి రమ్మని ఆహ్వానించుకుందాం. భగవంతుడా, దయచేసి నా హృదయంలోనికి రండి. నా హృదయాన్ని మీ యొక్క నివాస స్థానం చేయండి. నాలోని అహంకారాన్ని, ప్రత్యహంకారాన్ని పూర్తిగా తీసివేయండి. నేను ఎలాంటి మాయల్లోనూ, ఎలాంటి భ్రమల్లోనూ పడకుండా చూడండి. దయచేసి నా హృదయంలోనికి రండమ్మా. ఇప్పుడు మనం మన యొక్క మూలాధార చక్రం మీద చిత్తాన్ని పెట్టుకుంటాం. శ్రీ గణేశుడు ప్రథమ పూజిత, ఆయన యొక్క అనుమతిని తీసుకుంటూ మనం జ్ఞానంలోనికి వెళ్దాం. మన ఎడమ మూలాధార చక్రం మీద చిత్తాన్ని పెట్టుకోండి. మీరు సాక్షాత్ శ్రీ నిర్మల గణేశ, దయచేసి మాకు నిర్మలత్వాన్ని ప్రసాదించండి. మా యొక్క ఎడమ మూలాధార చక్రాన్ని పరిశుభ్రపరిచి నిర్మలత్వాన్ని ప్రసాదించండి. ఇప్పుడు మన చిత్తాన్ని నెమ్మదిగా మన కుడివైపునున్న మూలాధార చక్రం మీద పెడదామండి. ఇక్కడ మనము కార్తికేయుని మనము ఈ విధంగా ప్రార్థిద్దాం. తండ్రి కార్తికేయ, దయచేసి మా కుడి మూలాధార చక్రంలో ఉన్న అన్ని అవరోధాలని పూర్తిగా పరిశుభ్రపరిచి మాకు కార్తికేయుని స్థిరపరచండి. అన్ని రాక్షస శక్తులను సంహరించే దేవసేనాపతి మీరు, దయచేసి మా కుడి మూలాధార చక్రాన్ని పరిశుభ్రపరిచి కార్తికేయుణ్ణి మాలో సుస్థిరపరచండి తండ్రి. ఇప్పుడు మన మధ్యంలో ఉన్న మూలాధార చక్రం మీద చిత్తం పెట్టుకుందామండి. తండ్రి గౌరీ గణేశ, దయచేసి మా మధ్య మూలాధార చక్రంలో గణేష్ తత్వాన్ని సుస్థిరపరచండి. మీ గుణాలైన అమాయకత్వాన్ని, వినయాన్ని, వివేకాన్ని, పవిత్రతను, విచక్షణ జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి.
ఈ విధంగా మనము శ్రీ గణేశుని ప్రార్థించుకోవడం వలన గౌరీ గణేశుడు మనకి శ్రీ కుండలిని మాత మన యొక్క చక్రనాడుల్లో ప్రవహించి చక్రనాడుల్లో ఉన్న అవరోధాలను తొలగించి ఆ యొక్క పరమ చైతన్య తరంగాల్ని మనకి ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి ఈ గణేష ప్రార్థన అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మన చిత్తాన్ని మన ఎడమ స్వాదిష్టాన చక్రం మీద పెట్టుకుందాం. మనము భగవంతుని విధంగా ప్రార్థిద్దాం. దయచేసి మాకు నిర్మల విద్యను ప్రసాదించండి. మాలో ఉన్న అన్ని మాలిన్యాలను అవిద్యను తొలగించండి. ఇప్పుడు మన చిత్తాన్ని మన కుడి వైపునున్న స్వాదిష్టాన చక్రం మీద ఉంచుకుందాం. అమ్మా, దయచేసి మాకు నిర్మల చిత్తాన్ని ప్రసాదించండి. మన చిత్తం మీదే మన జ్ఞానము, మన ఎదుగుదల, ఆధ్యాత్మిక ఉన్నతి ఆధారపడుతుందండి. కాబట్టి ఈ చిత్తాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఆ చిత్తంతో మనం ఎల్లప్పుడూ భగవంతుడితో ముడిపడి ఉండేటట్లు మనం చూసుకోవాలి. అంతర్ముఖంగా వెళ్ళాలి అంటే మన చిత్తము చాలా మనకి సహకరించాలన్నమాట. కాబట్టి మనం ప్రతిరోజు ప్రతిసారి మనం గమనించుకోవాలి ఎక్కడికి వెళ్తోంది మన చిత్తము అనేసి. దయచేసి మాకు నిర్మల చిత్తాన్ని ప్రసాదించండి. మాకు హిమాలయాల వద్ద ఉన్న చల్లదనాన్ని, చంద్రుడి యొక్క చల్లటి కాంతిని మా చిత్తంలోనికి ప్రసరించి అధికమైన వేడిని మా కాలేయం నుండి తీసివేయండి. ఇప్పుడు మనము మన మధ్య స్వాదిష్టాన చక్రం దగ్గరకు వద్దాము. అమ్మా, దయచేసి మాకు బ్రహ్మ విద్యను ప్రసాదించండి తల్లి. బ్రహ్మదేవ సరస్వతుల యొక్క ఆశీస్సులను మాకు ప్రసాదించి మా స్వాదిష్టాన చక్రాన్ని పూర్తిగా పరిశుభ్రపరచండి తల్లి. మాలోంచి కోపాన్ని పూర్తిగా తీసివేయండి తల్లి. ఇప్పుడు మన చిత్తాన్ని అలాగే మన సహస్రారం మీద నిర్మల చిత్తంతో కూర్చుని ఆజ్ఞాచక్రం గురించి ఈ రోజు మాట్లాడుకుందాము. ఆజ్ఞాచక్రము మన నుదుటి పై భాగంలో 2 దళాలను కలిగి ఉంటుంది. దీని యొక్క రంగు తెలుపు రంగు. అధిష్టాన దేవత మనకి మహావిష్ణువు, అలాగే జీసస్ అని కూడా చెప్పాను. అయితే మనకి ఆజ్ఞాచక్రం యొక్క స్థానాలు ఎడమ ఆజ్ఞాచక్రము. ఎడమ ఆజ్ఞాచక్రం అంటే మనకి కుడి వైపున ఉంటుంది, పింగళ నాడి ఎండ్ అయ్యే ప్లేస్ లో. అలాగే కుడి ఆజ్ఞాచక్రం అంటే ఎడమ వైపున ఇడానాడి ఎండ్ అయ్యే ప్లేస్ లో, అంటే పింగళ నాడి నుంచి ఎడమ వైపుకి వస్తుంది. ఇక్కడ ఎడమ ఆజ్ఞాచక్రంలో అధిష్టాన దేవత శ్రీ మహావీరుడు మనకి, అలాగే టెంపుల్ ప్లేస్ కణతల ప్లేస్ లో ఆ యొక్క స్థానం ఉంటుంది. మన యొక్క ఉంగరపు వేలు, ఎడమ ఉంగరపు వేలు మనకి ఈ యొక్క స్థానము, అంటే ఎడమ నుంచి కుడి కాబట్టి కుడివైపు, అండ్ రైట్ సైడ్ వచ్చేటప్పటికి పింగళా నాడి నుంచి ఎండ్ అయ్యే ప్లేస్ లో మనకి కుడి ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఇక్కడ అధిష్టాన దేవత శ్రీ బుద్ధ భగవానుడు. అలాగే మనకి ఫ్రంట్ ఆజ్ఞాచక్రం చెప్పాను కదండి, మహావిష్ణువు. పైన వెనకాల ఆజ్ఞాచక్రం వచ్చేటప్పటికి బ్యాక్ ఆజ్ఞ అని కూడా అంటారు. ఇక్కడ 3 అధిష్టాన దేవతలు మనకి శ్రీ మహా గణేశ, శ్రీ మహాభైరవనాథ్, హిరణ్య గర్భ, మహాహిరణ్య గర్భ అనే 3 దైవ స్థానాలు ఉంటాయి అన్నమాట అండి. ఆజ్ఞాచక్రం మన యొక్క బొట్టు స్థానము, ఆడవాళ్ళు బొట్టు పెట్టుకునే స్థానము. మన ఆజ్ఞాచక్రం యొక్క వేలు ఇండికేషన్ మనకి
ఉంగరపు వేలండి, రైట్ సైడ్ ఉంగరపు వేలు ఉంటుంది కదా, రింగ్ ఫింగర్. ఇంకొకటి, ఎవరితో అయినా మనం మాట్లాడేటప్పుడు చాలా మంది తో మాట్లాడుతున్నప్పుడు అన్ని దృష్టిలు మనకి బాగుండవండి. కాబట్టి శ్రీ మాతాజీ ఏం చెప్తారంటే, ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు మీ బొట్టు మీదకి దృష్టి వెళ్ళిపోతే ఆ బొట్టు నుండి ఆ నెగిటివిటీ అనేది వెళ్ళిపోతుంది మీ లోపలికి వెళ్ళకుండా. కాబట్టి ఈ బొట్టుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. తప్పనిసరిగా మనము లేడీస్ అందరూ కూడా బొట్టు పెట్టుకోవాలి. దీన్నే మనం 3వ నేత్రము అని కూడా అంటామండి. ఇది తెల్లని వర్ణంలో ఉంటుంది. కుండలిని శక్తి ఈ చక్రం గుండా పోయినప్పుడు మన ఆలోచన తరంగాల మధ్య విరామం పెరుగుతుంది. ఈ చక్రము యొక్క 2 దళాలు తెరుచుకున్నట్లయితే మనకి ఆలోచనలన్నీ దూరం అవుతాయి అన్నమాట. ఆ చక్రంలో మనకి నిశ్చలత్వం అనేది వృద్ధి చెందుతుంది. ఈ ఆజ్ఞా చక్రము 2 విధాలుగా, అంటే బుద్ధి ఎలా ఉంటుందంటే అహంకారము, ఈగోను, అలాగే ప్రత్యహంకారం, సూపర్ ఈగోగా విభజించబడుతుంది అనమాట అండి. అహంకారము, ప్రత్యహంకారం అనేవి ఆజ్ఞా చక్రం వద్ద క్రాస్ అవుతుంటాయి. ఇడా పింగళ నాడులకి ఇవి చిట్ట చివరి స్థానాలు అన్నమాట. ఇడానాడి అంటే ఎడం భాగం ద్వారా ఉద్భవించిన, ఉదాహరణకి మనం జ్ఞాపకాలు, పాత విషయాలకు సంబంధించిన, మన భూతకాలానికి సంబంధించే జ్ఞాపకాలు, ఇంకా కట్టుబాట్లు, కండిషన్స్ అని, అలాగే జరిగిపోయిన విషయాల్ని పదే పదే తలుచుకుని బాధపడడం, వీటన్నిటి వల్ల కూడా ఏమవుతుందంటే ఈ భూతకాలానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మన కుడి భాగంలో ప్రత్యహంకారంలో నిల్వ చేయబడతాయి అన్నమాట అండి. అందుకనే ఇక్కడ ఈ ప్రదేశం ఎలా ఉంటుంది అంటే ఒక గాలి బుడగలాగా ఉబ్బినట్టుగా ఉంటుంది అనమాట లోపల. ఇప్పుడు మనము అహంకారం గురించి మాట్లాడుకుంటే, అంటే మన ఎడం వైపునున్న కుడి ఆజ్ఞా చక్రం గురించి చెప్పుకోవాలంటే, ఇక్కడ ఏంటంటే ఇది అహంకారము మెదడు యొక్క ఎడమ భాగంలో గాలి బుడగ మాదిరిగా ఉంటుందన్నమాట అండి. ఎందుకు ఇలా అవుతుంది, స్టోరేజ్ అయిపోతుంది అంటే, మనకి కుడి భాగం యొక్క క్రియ, మనం ఎక్కువ పనులు చేయడము, అలాగే బాగా ప్రణాళికలు వేయడము, ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే ఆత్మ నిగ్రహాన్ని మనం కోల్పోతూ ఉంటాం. మనం శక్తిని ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాం ఆలోచనల వలన, ఎక్కువ పనులు చేయడం వలన, ప్రణాళికలు చేయడం వలన. మీరు ఒక విషయం ఎప్పుడైనా గమనిస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే బాగా గమనించాను. ఏంటి అంటే అండి, మనం శారీరకంగా పనిచేస్తే ఎక్కువ అలసిపోమండి. ఒక 10 నిమిషాలు కూర్చుంటే మళ్ళీ మనకి యాక్టివ్ అయిపోతాం. అదే మానసికంగా మనము ఎక్కువ ఆలోచించినప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్ అయిపోయి చాలా వీక్ అయిపోతూ ఉంటాం అన్నమాట. అందుకనే శ్రీ మాతాజీ ఏం చెప్తారంటే, మీ మెదడుకి పని చెప్పకండి. మీరు ఏ పనైనా కూడా మెదడుని ఆలోచించడం మానేస్తే ఏమవుతుందంటే అండి, మన ఆత్మ యొక్క వెలుగుని మనం చూడగలుగుతాం. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే మనకి మెదడు యొక్క పనిని తగ్గించి ఆత్మతత్వం మన మెదడులోకి ప్రవేశించి మనకి చక్కటి ఆ స్పాంటేనియస్ గా ఏం జరగాలో దాన్ని జరిపిస్తారు. కాబట్టి ఎందుకంటే మాతయ్య చెప్తారు, ఎప్పుడు మీరు నిర్విచారం అనే కోటలో ఉండండి. అక్కడికి వెళ్ళిపోతే మీరు ఎలాంటి ఆలోచన చేయక్కర్లేదు. ఏది చెయ్యాలో అది భగవంతుడే మీ చేత చేయిస్తాడని చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, ఎక్కువ ఆలోచించడం వలన, ప్రణాళికలు వేయడం ఏమవుతుందంటే ఈ పింగళా నాడి నుంచి అత్యధికమైన ఆ వేడి అనేది, హీట్ ఏమవుతుందంటే జనరేట్ అయిపోయి ఆ బయటికి వెళ్ళడానికి మార్గం లేక అక్కడే స్టోరేజ్ అయిపోతుంది. ఎక్కడండి, ఎడమ వైపున మనకి ఆ టెంపుల్ కణత ప్లేస్ లో నిల్వ అయిపోతుంది అనమాట. కనుకనే మనకి ఏం చెప్తారంటే, చిన్నప్పుడే భగవంతునితో మనని కలిపే ఆ బ్రహ్మరంధ్రం ఏమవుతుందంటే అండి బాగా గట్టి పడిపోతుంది. అందుకనే ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ చేయడం అనేది ఇప్పుడు చిన్నపిల్లలకైతే అండి చాలా మెత్తగా ఉంటుంది. మీరు చూసే ఉంటారు. అక్కడ ఎప్పుడు ఇలా వాళ్ళకి మనకి ఇలా పల్సేట్ అవుతుంటుంది, ఇలా కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. అయితే తర్వాత పెద్ద అవుతున్న కొద్దీ గట్టి పడిపోతుంది. ఈ గట్టి పడిపోవడం అనే దానికి ఒక రహస్యం ఏంటండి, నేను ఎప్పుడు నేను నేను ఐనెస్ అనేది పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే మన హృదయము అహంకారం అనే పొరలతో కప్పబడుతుందండి. దీని వల్ల ఏమవుతుందంటే ఆత్మ దృష్టిని మనం కోల్పోతాం. నేను అనే అహంభావన స్థిరపడుతుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఏంటి ఆత్మ సాక్షాత్కారం కోసం ఇంత తపన పడుతున్నాము, ఆత్మగా మారాలని ఇంత అనుకుంటున్నాం. కానీ వీటన్నిటికీ ఏది అడ్డొస్తుంది అంటే మన యొక్క అహంకారము. కాబట్టి తప్పనిసరిగా మనము అహంకారాన్ని అనేది మనలో నుంచి తొలగించుకోవడానికి ప్రయత్నించాలి.
అయితే ఇంకొక విషయం అండి, మనం పూర్తిగా ఈ అహంకారాన్ని నిర్మూలించాలని మనం భావించడం లేదు. ఎందుకంటే అది కూడా మనకి ఉపయోగపడుతుంది పనులు చేయడానికి. కాకపోతే మనం ఏంటంటే ఈ అహంకారాన్ని, ప్రత్యహంకారాన్ని సంతులనం చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఈ రెండింటి మధ్య 2 ఆజ్ఞా చక్రాలు, లెఫ్ట్ అండ్ రైట్ ఆజ్ఞా చక్రాల మధ్య ఒక సంతులన స్థితి ఏర్పడి విరామము అంటే గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఈ గ్యాప్ అనేది మనకి చాలా ముఖ్యం అండి. ఎందుకు అంటే మన యొక్క తల్లి ఆ కుండలిని మాత సహస్రార చక్రంలోకి వెళ్ళడానికి ఆజ్ఞా చక్రం అనేది మనకి తెరవబడాలన్నమాట. ఆ దళాలు తెరవబడాలి. ఈ దళాలలో ఏది ఎక్కువ ఉన్నా కూడా ఆ సన్నని రంధ్రం, ద్వారం అనేది మనకి వెళ్ళడానికి పైకి ఉండదన్నమాట అండి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటి అంటే మన ఈ అహంకారాన్ని, ప్రత్యహంకారాన్ని సంతులనం చేసుకోవడం. గతంలో అహంకారంతో చాలా మనకి ముఖ్యమైన విషయం అండి, మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే గతంలో అహంకారంతో చేసే క్రియల ఫలితమే మన కర్మ. ఎప్పుడు కూడా మనం చాలా మంది బాధపడతారు, మన కర్మ ఇలా అయింది, అలా అయింది. అసలు ఈ కర్మ అనేది ఎలా వస్తుంది అంటే గతంలో అహంకారంతో చేసే క్రియల ఫలితమే కర్మ. అయితే ఎప్పుడైతే మనము అహంకారంకు అతీతులం అవుతామో అప్పుడు మనము ఆత్మస్వరూపులం అవుతాం అన్నమాట. అప్పుడే మనము కర్మాతీతులం కూడా అవుతాము. అర్థమైందండి ఇది? అహంకారం అనేది మనలోంచి వెళ్ళిపోతే, ఎక్కువ పాళ్ళలో ఉన్న అహంకారం వెళ్ళిపోతే ఏమవుతుందండి, మనము కర్మ నుంచి విముక్తులు అవుతాం. అప్పుడే ఏమవుతుందో మనము ఆత్మస్వరూపులం అవుతాం అన్నమాట. కాబట్టి మాతాజీ గారు చెప్తారు, అందుకనే మీరు ఆత్మగా మారాలి అంటే ఆ యొక్క అహంకార, ప్రత్యహంకార సంతులనము అనేది చాలా అవసరము అని. ఇప్పుడు ఇంకొకటి ఏంటండి, ఆఖరిగా మనం ఏంటంటే గుర్తించుకోవాల్సిన విషయం, మన మనస్సుని నిశ్చలంగా, పరిశుభ్రంగా ఉంచుకుంటేనే కుండలిని శక్తి ఆజ్ఞా చక్రాన్ని దాటి మన సహస్రార భాగంలోకి ప్రవేశించగలుగుతుంది. అప్పుడేమవుతుంది తెలుసా అండి, మన ఆత్మ కాంతివంతమవుతుంది. ఈ కాంతిలో మనలోని అన్ని భ్రమలు అన్ని కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడండి, మనం అనుకుంటాం ఇదే చాలా పెద్ద సమస్య, నా కుటుంబము, నా పిల్లలు, నా బంధువులు, నా యొక్క కార్యక్రమాలు, ఆఫీస్ పనులు, ఇదే ఒక పెద్ద సమస్య అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఆత్మ యొక్క కాంతి మనలో ప్రవేశించిందో ఇవన్నీ కూడా మీకు చాలా చిన్న చిన్న డాట్స్ లాగా కనిపిస్తాయి. అసలు పెద్ద కార్యం ఏంటండి, మనం ఆ భగవంతుడిలో విలీనం అవ్వడం, ఆ భగవంతుడితో మన యొక్క కనెక్షన్ ని స్ట్రాంగ్ చేసుకోవడం అనేది పెద్ద అచీవ్మెంట్ అన్నమాట మనకి. అప్పుడు ఇంకా మీకు అసలు ఏది సమస్య అనబడదు. దేన్నైనా కూడా మనం చక్కగా అధిరోహించగలుగుతాము. అదే విధంగా మనము కొన్ని వేల మందికి ఒక పవిత్రమైన ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా, భగవంతుడి ఇన్స్ట్రుమెంట్ లాగా ఉపయోగపడగలుగుతామండి. చూడండి, మనం చిన్నగా ఇలాగే ఉండిపోతామా, లేకపోతే పర్వతంలాగా ఒక ఎత్తు ఎదిగి వందల మందికి ఉపయోగపడి ఆ భగవంతుడి యొక్క సామ్రాజ్యంలో ఎల్లప్పుడూ ఉంటూ భగవంతుడి యొక్క చిత్తంలో మనం ఉండడం అనేది చాలా గొప్ప విషయం అండి. దానికి మనం ఈ తపస్సు చేయవలసి వస్తుంది. ఆ తపస్సు ఏంటంటే ప్రేమ, క్షమ. అంటే చిన్నవి, చిన్న వర్డ్స్ చెప్పడానికి. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా అవి దాని యొక్క ఫలితాన్ని మనము మన చక్రనాడుల మీద, మన సహస్రారం మీద అత్యంత ఆనంద సాగరంలో ఉండగలుగుతామండి. ఈ రెండింటిని మనం ఎప్పుడు గుర్తుంచుకుంటాం ఏంటండి, ప్రేమ, క్షమ. ప్రేమ అనే సాగరంలో ఉండాలి, క్షమ అనేది కూడా ఒక హిమాలయాలు అనమాట. అంత ఉన్నప్పుడు మనం దాన్ని అధిగమించగలుగుతాం అన్నమాట. కాబట్టి మనము ఇంకొకటి విషయం ఏంటంటే ఈ ఆజ్ఞా చక్రం అనేది మనకి ఎలాగా అవరోధాలు ఏర్పడతాయి అని అనుకున్నామండి. మన ఎడమ వైపు ఆజ్ఞా చక్రము అంటే రైట్ సైడ్ ఉన్న ప్లేస్ లో మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మన యొక్క కట్టుబాట్లు, అనవసరమైన విషయాలను మనం స్టోరేజ్ చేసుకోవడము, పదే పదే బాధపడము, పాత విషయాల గురించి అన్నిటినీ తలుచుకోవడము, ఆ అలవాట్ల వలన మన యొక్క ఎడమ వైపు మనకి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట అండి. అలాగే మనము రైట్ సైడ్ ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఎప్పుడు కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించడము, ప్రణాళికలు వేయడము, వీటి వలన మన యొక్క
కుడి ఆజ్ఞాచక్రం అంటే ఎడమ వైపున ఉన్న కంట దగ్గర మనకి నొప్పిలాగా రావడము, చాలా అనీజీగా మనం ఫీల్ అవుతాం. అలాగే మన ఫ్రంట్ ఆజ్ఞాచక్రంలో క్షమాశక్తి లేకపోవడం, ఎవరిని క్షమించలేకపోవడం, మనని కూడా మనం క్షమించుకోలేకపోవడం వల్ల మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఏకాదశ రుద్ర స్థానాలు కూడా ఉంటాయండి. శ్రీ మహావిష్ణువు యొక్క 11 రుద్రశక్తులు కూడా మనకి ఈ ఆజ్ఞాచక్రంలో ఉంటాయన్నమాట అండి. సో వీళ్ళందరూ కూడా మనం చూస్తూ ఉంటారు, మనం చేసే పనులు అన్ని కూడా మనని గమనిస్తూ ఉంటారు అన్నమాట. వెనక ఆజ్ఞాచక్రం మన జన్మల నుంచి వచ్చే అన్ని పాపాలు, ఏవైతే కర్మల ఫలితాలు ఇక్కడ స్టోరేజ్ అయిపోతుంటాయి. అయితే ఇక్కడ మనం శ్రీ మహాగణేశ, భైరవనాథ్, హిరణ్య గర్భల్ని మనం ఎలాగా అంటే ప్రతిరోజు ఈ తల వెనకాల చేయి పెట్టుకుని నేను కానీ, నా కుటుంబ సభ్యులు, బంధువులు, వీళ్ళందరి ప్రభావం కూడా మన యొక్క సూక్ష్మ స్థితి మీద ఉంటుందండి. కాబట్టి ఆ విధంగా అఫర్మేషన్ తీసుకోవడం వల్ల మన బ్యాక్ ఆజ్ఞ అనేది క్లియర్ అవుతుంది. అది కూడా మనం చేసి మళ్ళీ ఇవాళ చూద్దామండి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బ్యాక్ ఆజ్ఞ అనేది దోషపూరితం అవడానికి ప్రధానమైనది మనకి ఎక్కువ టూ మచ్ ఆఫ్ వాచింగ్ టెలివిజన్ అండి. చాలా మందికి ఒక హ్యాబిట్ ఉంటుంది, టైం ఉంది కదా, లీజర్ గా ఉంది కదా అని చెప్పేసి టీవీ చూస్తూ ఉంటారు ఎక్కువ. టీవీ చూడడం వల్ల మన బ్యాక్ ఆజ్ఞ దోషపూరితం అవుతుందండి. సో టీవీలో ఎక్కువ పిచ్చి పిచ్చి సీరియల్స్, ఇమోషనల్ కొంతమంది లేడీస్ చూస్తూ ఉంటారు. చాలా మనకు తెలియదు దాని మీద. మా ఎడమ భాగం అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట అండి. అలాగే బ్యాక్ ఆజ్ఞ. ఇంకా ఎక్కువ సార్లు న్యూస్ చూడాలి, న్యూస్ తెలుసుకోవాలి ప్రపంచం గురించి, కానీ టూ మచ్ గా ఉండకూడదు. అలాగే ఆ సినిమాలు చూడడము, ఈ ఉద్రేకపూరితమైనవి సన్నివేశాలు, వీటన్నిటి వల్ల మనకు తెలీదు, తప్పనిసరిగా మన సూక్ష్మ స్థితి అనే దాని మీద ప్రభావం పడుతుంది అనమాట. కాబట్టి ఏదైనా ఎక్కువ పుస్తకాలు చదువుకోవాలి, కానీ అది ఎంతవరకు మన స్థితికి ఉపయోగపడుతుంది అనేది చాలా ముఖ్యం అనమాట అండి. సో ఈ విధంగా మనం మన ఆజ్ఞాచక్రం ఏ పని చేస్తున్నా, అంటే అలానే భయపడిపోయి ఎప్పుడు సందేహంగా ఉండమని చెప్పట్లేదు. మనకి అలాంటి భయాలు, సందేహాలు సహజయోగంలో అసలు ఉండవండి. కాకపోతే ఏంటంటే మనం గమనించుకోవాల్సింది మన సూక్ష్మ స్థితి. మనకు చెప్తున్నారు కదా, మీ చేతి వేళ్ళను గమనించుకోండి, మీ చక్రనాడులను గమనించండి అని. ఎందుకు చెప్తున్నారంటే ఆ అవేర్నెస్ అనేది మనకి ఉండాలి. నేను ఏ పని చేస్తే, నేను ఏ విధంగా ఆలోచిస్తే నా స్థితి అనేది దెబ్బతింటుంది, నేను సంతులనాన్ని కోల్పోతాను అనేది చాలా ముఖ్యమైన విషయం అండి సహజీవనంలో. ఇప్పుడు మనం నెమ్మదిగా మన యొక్క సెటిల్ సిస్టమ్ ని, కుడి ఎడమ నాడుల్ని క్లియర్ చేసుకుంటూ సంతులనంలోకి వస్తూ మళ్ళీ ఆజ్ఞాచక్రం మీద కూడా జ్ఞానం చేద్దామండి. ఇప్పుడు మనము మన ఎడమ చేతిని మన ఒడిలో ఉంచుకుని కుడి చేతిని భూమాత మీద ఉంచుకుందామండి. ఇడానాడిని శుద్ధీకరణ చేసుకుంటున్నాము. కుడి చేతిని భూతత్వం మీద ఉంచుకుందాము. ఎడమ చేతిని మన ఒడిలో ఉంచుకుంటాము. మనం ఈ విధంగా ప్రార్థిద్దామండి. అమ్మా శ్రీమాతజీ, దయచేసి మా యొక్క ఇడానాడిని భూతత్వం ద్వారా పరిశుభ్రపరచండి. మా భూతకాలానికి సంబంధించిన అన్ని ఆలోచనలను, అన్ని సమస్యలను, మా యొక్క గతానికి సంబంధించిన భయాలను, ఆందోళనలను పూర్తిగా మీ భూతత్వంలోకి విలీనం చేయండి తల్లి. మా ఇడానాడిలో శ్రీ మహాకాళి యొక్క శక్తిని, శ్రీ భైరవనాథ్ యొక్క శక్తిని సుస్థిరపరచండి తల్లి. ఇలా మన చిత్తాన్ని మన క్రింది మూలాధార చక్రం నుంచి పైకి తీసుకువెళ్తున్నప్పుడు మనకి ఎక్కడెక్కడ మన కుండలిని మాత ఆగిపోతుంది, ముందుకు ప్రసరించలేకపోతుంది అనేది అర్థమవుతుందండి రాను. ఇప్పుడు మనకి స్థితి మైన్యూట్ గా కొంచెమే తెలియవచ్చు, పర్వాలేదు. నెమ్మదిగా మనం ఏం గమనిస్తాము అంటే, మన కుడి చేతిలోంచి ఎడమ వైపునున్న బరువు కానీ, ఏమైనా సమస్యలు, బాధలు, మన ఎడమ భాగానికి సంబంధించినవన్నీ కూడా నెమ్మదిగా ఈ భూతత్వంలోకి విలీనం చేయబడ్డము, ఆ హీట్ అనేది వెళ్ళిపోవడం మనం గమనిస్తూ ఉంటామండి.
ఇప్పుడు మన కుడి చేతిని మనం ఒడిలో ఉంచుకుంటాము. మన ఎడమ చేతిని మడిచి ఆకాశం వైపు చూపిస్తూ మనము పింగళ నాడిని పరిశుభ్రపరచుకుంటాము. పింగళ నాడి ఎందుకు మనకి దోషపూరితం అవుతుంది అంటే, మనము ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి వచ్చే ఆలోచనలు, భవిష్యత్తు గురించి వేసే ప్రణాళికలు, మనము ఎక్కువ పని ఒత్తిడికి గురి కావడము, ఇవన్నీ కూడా మన యొక్క పింగళ నాడిని బలహీనం చేస్తాయి అన్నమాట. కాబట్టి మనం దాన్ని ఆకాశతత్వం ద్వారా పరిశుభ్రపరచుకుంటాం అన్నమాట. అమ్మా శ్రీమాతాజీ, దయచేసి మా పింగళ నాడిని పూర్తిగా ఆకాశతత్వం ద్వారా పరిశుభ్రపరచండి తల్లి. మా పింగళ నాడిలోని అధికమైన వేడిని కూడా ఆకాశతత్వం ద్వారా తీసివేయండి తల్లి. పింగళ నాడిలో శ్రీ మహాసరస్వతి యొక్క శక్తిని, శ్రీ హనుమాన్జీ యొక్క శక్తిని సుస్థిరపరచండమ్మా. మనము నిర్విచార అనే కోటలో ఉన్నప్పుడు శ్రీ హనుమాన్జీ మన పనులన్నీ కూడా ఆయనే చేయిస్తారు. ఆయన అన్ని కార్యాలని నిర్వహిస్తారు అన్నమాట. కార్యాన్వితం చేయడం అనేది శ్రీ హనుమాన్ యొక్క పని. ఈ విధంగా మనము మన యొక్క అన్ని పనులను భగవంతుడికి సంపూర్ణంగా సమర్పణ చేసినప్పుడు ఆ భగవంతుడి యొక్క చిత్త సాగరంలోకి మనం వెళ్ళి మన పనులన్నిటినీ కూడా శరవేగంతో శ్రీ హనుమాన్జీ నిర్వహిస్తారన్నమాట. ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటారు, మన పింగళ నాడిలోని వేడి నెమ్మదిగా మన ఎడమ చేతి ద్వారా ఆకాశంలోకి వెళ్ళడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. మన రైట్ సైడ్ సూర్యనాడి చల్లబడుతూ ఉంటుంది. ఇప్పుడు మనము రెండు చేతుల్ని మన ఒడిలో ఉంచుకుని సుషుమ్న మార్గంలోకి వెళ్దాము. మన చిత్తాన్ని మన మధ్య నాడిలో ఉంచుతూ మన మాడిపై భాగాన్ని పెట్టుకుని, అలాగే మన హృదయం పైన కూడా, అమ్మా దయచేసి మాకు సంతులన స్థితి, బ్యాలెన్స్ స్టేట్ ని ప్రసాదించండి తల్లి. మా యొక్క సమస్త బాధలను, భయాలను, ఆందోళనలను అన్నిటినీ కూడా మనము భగవంతుడికి సంపూర్ణంగా సమర్పిస్తున్నాము. అదే అపారమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. దయచేసి మాలో శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని సుస్థిరపరచండి తల్లి. మహాలక్ష్మి తత్వం నిశ్చల తత్వం అండి. తణుకు బెణుకు లేకుండా ఎప్పుడూ చక్కగా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. మహాలక్ష్మి తత్వం ఎవరికైతే ఉందో వాళ్ళు. దయచేసి మా యొక్క సుషుమ్న నాడిలో శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని, శ్రీ గౌరీ గణేష్ యొక్క తత్వాన్ని సుస్థిరపరచండి. ఇప్పుడు మన యొక్క చిత్తాన్ని నెమ్మదిగా సుషుమ్న మార్గం గుండా మన నాభి చక్రంలోకి, నాభి చక్రానికి మనకేంటండి క్వాలిటీ? సంతృప్తి, ప్రశాంతత.
ఆ శ్రీ మహావిష్ణువు మనకి అంతులేని సంతృప్తి ప్రశాంతతని ప్రసాదించమని మనం వేడుకుంటూ మన నాభి చక్రంలోంచి మన చిత్తాన్ని హృదయ చక్రం దగ్గర తీసుకుంటాము. హృదయ చక్రానికి ఇక్కడ ఏంటి అంటే భద్రతా భావం. ఆ భగవంతుడు మన అన్ని చక్రనాడుల్లో అణువణువునా ఉన్నాడు అని అనుకున్నప్పుడు అంతులేని భద్రతాభావం మనలో వస్తుందండి. అప్పుడే శ్రీ జగదంబా దుర్గామాత మన హృదయంలో సుస్థిరపడతారు. ఆ యొక్క నమ్మకాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన యొక్క హృదయ చక్రము చాలా శక్తివంతం అవుతుంది. అలాగే మన చిత్తాన్ని ఇప్పుడు నెమ్మదిగా మన విశుద్ధి చక్రం దగ్గర తీసుకెళ్తాము. అధిష్టాన దేవత అక్కడ కృష్ణ భగవానుడు, శ్రీ రాధాకృష్ణుడు. ఇక్కడ మీరు తెలుసుకున్నారు కదండి, సాక్షి స్థితి. జరిగేదాన్నన్నిటినీ ఒక సాక్షిలాగా, ఒక డ్రామా స్టేజ్ మీద యాక్టర్ అండ్ యాక్ట్రెస్ లాగా మీరు గమనిస్తూ ఉండాలి. మీ పాత్రని మీరు పోషిస్తూ ఉండాలి. కానీ పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి పేషెంట్ అయిపోకూడదు. మనం ఇప్పుడు డాక్టర్ లాగానే వైద్యం చేయాలన్నమాట. మన మాటల్లోని చేతల్లోని మాధుర్యము ఇవన్నీ కూడా మనకి ఆ కృష్ణ భగవానుడు ప్రసాదిస్తారండి. ఈ విశుద్ధి చక్రము పరిశుభ్రమైనప్పుడు, సాక్షి స్థితి మనలో వచ్చినప్పుడు నెమ్మదిగా ఇప్పుడు మనము ఆజ్ఞా చక్రం దగ్గరికి వెళ్దామండి. ఇప్పుడు మనము మన యొక్క ఎడమ ఆజ్ఞా చక్రాన్ని పరిశుభ్రపరచుకుందామండి. ఎడమ ఆజ్ఞా చక్రం ఎక్కడ ఉంటుందండి? మన కుడి పార్శ్వం పైన ఉంటుంది. మన ఎడమ అరిచేతిని రైట్ సైడ్ ఉన్న టెంపుల్ మీద పెట్టుకోండి. ఇక్కడ మనం ఈ విధంగా చెప్పుకుంటామండి. అమ్మ, దయ ఉంచి మమ్మల్ని మన్నించండి. అమ్మ, దయ ఉంచి నన్ను మన్నించండి. అన్ని భయాలకు అతీతమైన స్వచ్ఛమైన నమ్మకాన్ని నాలో ఉంచండి. దయచేసి నాకు క్షమాశక్తిని ప్రసాదించండి. మీ మీద అంతులేని విశ్వాసం, నమ్మకాన్ని కలిగేటట్లు నన్ను తయారు చేయండి. ఇలా చేస్తూ ఉండడం వలన మనకి ఏవైతే అవసరం లేదో అనవసరమైన కట్టుబాట్లు అన్నీ కూడా మనలోంచి వెళ్ళిపోయి మన ఆజ్ఞాచక్రం నెమ్మదిగా తెరవడం అనేది మొదలు పెడుతుందండి. ఇక్కడ స్థానము శ్రీ మహావీరుడు అన్నమాట. నెమ్మదిగా ఇప్పుడు మన కుడి చేతిని మన ఎడమ కణత మీద పెట్టుకుంటామండి. ఇక్కడ అధిష్టాన దేవత బుద్ధుడు. మనం ఈ విధంగా చెప్పుకుంటాము, నేను అందరినీ క్షమిస్తున్నాను మరియు నన్ను నేను కూడా క్షమించుకుంటున్నాను. దయ ఉంచి నన్ను అన్ని సందేహాలకు అతీతంగా పూర్తి సమర్పణాభావంతో ఉంచండి. ఓ భగవంతుడా, నేను అందరినీ క్షమిస్తున్నాను మరియు నన్ను నేను క్షమించుకుంటున్నాను. దయ ఉంచి నన్ను అన్ని సందేహాలకు అతీతంగా పూర్తి సమర్పణాభావంతో ఉంచండి. ఇప్పుడు మనము మన మధ్య ఆజ్ఞాచక్రము మనం నుదుటి మీద మన అరచేతిని తెరిచి పెట్టుకుంటామండి. అంటే రెండు కణతల్ని కూడా ఎడమ కుడిని కొంచెం ప్రెస్ చేసుకుంటూ మనము మా మధ్య ఆజ్ఞాచక్రం మీద అరచేతి నుంచి ఈ విధంగా మనం చెప్దాం. శ్రీమాతాజీ, దయ ఉంచి నాకు క్షమాశక్తిని అనుగ్రహించండి. హం క్షం, ఈ బీజాక్షరం కూడా తీసుకొచ్చండి. ఇక్కడ హం క్షం, హం క్షం.
ఇప్పుడు మన ఎడమ చేతిని అలానే ఒడిలో ఉంచుకుని కుడి చేతిని మన తల వెనుక ఉన్న ఆజ్ఞా చక్రాన్ని మన చేతి మీద, అరచేతి మీద రెస్ట్ చేసి వెనక్కి పెట్టండి. భగవంతుని మనం ఈ విధంగా ప్రార్థిద్దామండి. నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, మా మిత్రులు కానీ మీ ఎడల చేసిన మహా అపరాధాలను దయచేసి మన్నించండి. గత జన్మల నుండి నాలో పోగైన ఈ కర్మ ఫలితాలను పూర్తిగా తొలగించండి అమ్మా. ఆ స్టోరేజ్ అంతా కూడా చక్కగా మీరు ఇలా చెప్పుకోవడం వలన రోజు రోజుకి బరువు అనేది తగ్గిపోయి అక్కడ శ్రీ మహాగణేశ, మహాభైరవనాథ్, మహాహిరణ్య గర్భ స్థానాల్లో అక్కడ సుస్థిరపడి మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా కర్మ నుండి విముక్తులు అవుతాము. మనము ఆత్మోన్నతులమై ఆత్మతత్వంతో మనము ఉండగలుగుతాం అన్నమాట అండి. ఇలా చక్కగా రోజు ఒకసారి చేసుకున్న ఆజ్ఞాచక్రం మనకి పూర్తిగా శుభ్రపడుతుంది. చేయడమే కాదండి, మెకానికల్ గా చాలా ఇంపార్టెంట్ గా మనం గుర్తుకుపెట్టుకోవాల్సింది ప్రేమ, క్షమ. ఇవి రెండే. ఈ ఆజ్ఞాచక్రాన్ని పూర్తిగా ఆ 2 దళాలు తెరుచుకోవడము. కుండలిని మాతకి 1000 పోగులు ఉంటాయండి. మనకి ఏదో 1 2 వస్తేనే చల్లని తరంగాలుగా అనిపిస్తాయి. ఆ 1000 పోగులు ఆ ఆజ్ఞాచక్ర రంధ్రం గుండా మనకి సహస్రారాన్ని, మాడుభాగాన్ని ఛేదించుకుని ఆ ఈశ్వర వ్యాప్తమైన శక్తి మనం సర్వత్రా మనం చుట్టూ ఉంటుంది, మనకు కనబడదు. సహజయోగం చేస్తుంటే మీకు గమనించవచ్చు ఎలా ఉంటుందో. ఆ శక్తితో మనం అనుసంధానమై అదే బ్రహ్మ చైతన్యము నెమ్మదిగా మళ్ళీ మన మాడు భాగం నుంచి మన చక్రనాడుల్లోకి వచ్చి మనని అత్యంత ఆనంద పార్వస్యంలో ముంచుతుందండి. ఇప్పుడు మన చిత్తాన్ని నెమ్మదిగా మన సహస్రారంలోకి మాడుపై భాగాన్ని తీసుకుందామండి. నెమ్మదిగా అలానే కళ్ళు మూసుకుని మన 2 చేతుల పైన, మన నడుము భాగంలో, మన తల పైన ఏం జరుగుతుందో గమనిద్దామండి జ్ఞాన స్థితిలో. నేను ఇక్కడ ఒక చిన్న శ్లోకాన్ని కూడా చెప్తాను. అలానే కళ్ళు మూసుకుందాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే బ్రహ్మరూపే సదానందే పరమానందస్వరూపిణి రిద్ధి సిద్ధి ప్రదే దేవి నారాయణి నమోస్తుతే శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్వాది హరే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. అలాగే మన చిత్తాన్ని మన సహస్రారం మీద ఉంచుకుంటూ మనకి ఎప్పుడైనా కూడా చాలా బాధగా ఉంది, మన చిత్తం బాగా ఆందోళనగా డిస్టర్బ్డ్ గా ఉన్నప్పుడు ఇది ఒక మహామంత్రంలాగా పనిచేస్తుందండి. అది ఏంటంటే, అమ్మా నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ మనస్సుని కాదు, నేను ఈ అహంకారాన్ని కాదు, నేను ఈ ప్రత్యహంకారాన్ని కాదు, నేను ఈ భావావేశాలను కాదు, నేను కేవలం
ఆత్మను మాత్రమే. మనము కేవలం ఆత్మ మాత్రమే. ఆత్మకి ఎలాంటి మలినాలు, ఎలాంటి దోషాలు, ఎలాంటి బాధలు, భయాలు, ఎలాంటి కర్మ ఫలితాలు ఏమీ ఉండవండి. అది ఆత్మతత్వం. కాబట్టి మనం ఎప్పుడైనా ఆందోళనకి గురైనప్పుడు తీవ్రంగా చక్కగా మనము మన చిత్తాన్ని లోపల తీసుకుని ఇది చెప్పుకుంటే మహామంత్రంలాగా పనిచేసి మన మంచి స్థితిలోకి వచ్చేస్తామండి. అప్పుడు మనకి దోషి భావన అనేది కూడా ఉండదు. అలాగే ఒక జ్ఞాన స్థితిలో ఉండండి. सहयोग कोई आज की चीज नहीं है। हजारों वर्षों से सहज, सह माने आपके साथ और जो माने जन्मा हुआ, ये योग का साधन आपके साथ जन्मा हुआ है। माने जैसे एक जीवंत क्रिया है, ये एक जीवंत क्रिया है, जीवंत शक्ति है जो हमारे अंदर कार्यान्वित है। अब हमें कहा जाता है कि हम अमीबा से इंसान बन गए। तो कैसे बने, किस तरह से बने, किसने बनाया? हमें तो कुछ पता नहीं किस तरह से बन गए। सहज बने। जो एक आप बीज जमीन के अंदर लगा देते हैं, उसमें जो अंकुर आता है वो सहज है, उसमें आप कुछ कर नहीं सकते, वो सहज है, क्योंकि एक जीवंत क्रिया है। जितनी भी जीवंत क्रिया है वो सहज है। हमारा श्वासोच्छ्वास लेना भी एक सहज क्रिया है। अगर हमें श्वासोच्छ्वास लेने के लिए किताबें पढ़नी पड़े और या तो किसी से सीखना पड़े तो न जाने कितने लोग जी सकेंगे। इसी प्रकार कुंडलिनी की भी जो शक्ति है वो भी सहज में ही जागृत होती है। ये शक्ति अंदर हमारे अंदर निहित है, हमारे त्रिकोणाकार अस्थि में, और उसे हम मूलाधार कहते हैं। माने वो हमारे मूल जो कि कुंडलिनी है उसका आधार है। आज्ञा चक्र हमारा बीच में, ये महाविष्णु का स्थान। इसका वर्णन हमारे यहाँ बहुत सुंदर देवी महात्म्य में मार्कंडेय स्वामी ने करके रखा है, लेकिन कौन पढ़ता है आजकल देवी महात्म्य, किसको फुर्सत। ये महाविष्णु का स्थान है और यहाँ जो दो स्थान है उसमें इस तरफ बुद्ध और इस तरफ महावीर जी। अब बुद्ध के लोगों ने भी बुद्ध का हाल खराब कर दिया। उन्होंने कहा था कि आप भगवान की बात ही मत करो, पहले ईश्वर की बात मत करो, कोई मूर्ति की भी बात मत करो, क्योंकि जब तक आत्म साक्षात्कार नहीं होता है तब तक लोग न जाने किस किस चीज को पूजेंगे। कोई भी पत्थर देखा उसको पूजने लग जाएंगे। ये क्या जानेंगे कि कौन सी स्वयंभू मूर्ति कौन सी नहीं। तो पहले आत्म साक्षात्कार, आत्म साक्षात्कार, आत्म साक्षात्कार, इसी को पहले जान। इसलिए लोग उनको कहते हैं वो अनिश्वरवाद थी। ये बात नहीं थी, वो बहुत प्रैक्टिकल आदमी थे। शुरू में हम भी यही कहते थे कि बाबा पहले आत्म साक्षात्कार लो फिर बात करें। लेकिन जैसे महाशय जी को देखा कि ध्यान करते हमें आत्म साक्षात्कार नहीं चाहिए, तो आप तशरीफ क्यों ले आए यहाँ? यहाँ तो सिर्फ आत्म साक्षात्कार का काम है और कोई। यही बुद्ध ने कहा था कि आप पहले आत्म साक्षात्कार को लीजिए। पर जब उन्होंने कह दिया कि किसी चीज की पूजा मत करो, कुछ न करो, आत्म साक्षात्कार को प्राप्त हो, तो इन लोगों ने तरह तरह के उसके ढोंग निकाले।
और उस ढोंग पे चल पड़े। महावीर जी के लिए क्या कहने, वो तो साक्षात भैरवनाथ जी हैं। बहुत बड़ी चीज। एक बार जंगल में ध्यान करते करते जब वो लौटे तो उनका आधा वस्त्र कुंज में फंस गया। आप बुरा मत मानिएगा, लेकिन जिस बात का मुझे बहुत ही बुरा लगता है, क्योंकि वो भी हमारे बेटे हैं, तो उनका जब वस्त्र आधा फट गया और वो आ रहे थे, कहते हैं कि कृष्ण ने ही उनकी परीक्षा ली कि भाई तू तो अवलिया है, तू तो अवधूत, तुझे क्या जरूरत, मेरे पास तो एक भी कपड़ा नहीं, मैं नंगा खड़ा हूं, मेरे लिए तेरा कपड़ा दे दे। तो उन्हें एक क्षण भर के लिए उसको कपड़ा दे दिया। वो तो राजप्रसाद में रहने वाले राजकुमार थे, एक क्षण भर के लिए वो छिपा कर चले गए और अपना कपड़ा पहन लिया। आज देखिए कि उनके क्या क्या तमाशे लोगों ने बना के रखे हैं। एक माँ के हृदय से पूछिए, क्या इस तरह से उनके तमाशे बनाने चाहिए? सारी दुनिया भर में उनको इस तरह से घुमाते हैं और रास्ते पर भी इस तरह से घूमते हैं बेशरम जैसे लोग। ये क्या, उन्होंने, महावीर जी ने ये कहा था, अरे महावीर जी हो जाओ फिर देखा जाएगा। इस तरह की अनेक चीजें लोगों ने की है, जिससे कि मेरा हृदय एकदम, कभी कभी लगता है कि इन लोगों के पाप कभी धुलेंगे ही नहीं, जिन्होंने इतनी बड़ी बड़ी महान विभूतियों का इस तरह से अपमान खुले आम पत्थरों पे किया, सीमेंट पे किया, हर जगह कर रहे हैं। इनको कैसे परमात्मा माफ कर सकता है? नेमिनाथ जी ने जिस वक्त में श्री कृष्ण के साथ, उनके वो भाई, चचेरे भाई थे नेमिनाथ जी, जो कि तीर्थंकर थे, उनको उपरति हो गई। उनके शादी में बहुत सारे जानवर आए मारने के लिए और परिंदे आए, उनको देखकर उपरति हो गई। ऐसे सबको हो सकती है। तो उन्होंने ये बात कह दी कि भाई मैं ये हिंसा नहीं करूंगा। लेकिन अब जो कीड़े मकोड़ों को भी बचाते बैठते हैं, ये कोई उन्होंने कहा था क्या? कहां से कहां आप लोग पहुंच जाते हैं। कम से कम जो सही बात है उसको सीखना चाहिए। मैंने बहुत सारे जैन मुनियों से बात करी कि भाई जो महावीर जी ने कहा ध्यान करो, वो क्यों नहीं करते हो, ये सब मंदिर मंदिर बनाते हो? तो कहने लगे कि माँ इसलिए कि ध्यान करने से शुद्र सिद्धि आ जाती है। मैंने कहा देखो भाई, शुद्र सिद्धियां आती है तुम्हारे अंदर, ठीक बात है, लेकिन अब हम तुमको सहयोग से असली ध्यान लगाएंगे। आप पहले ध्यान करो। अब बहुत से जैन लोग सहयोग को समझ रहे हैं कि ये महावीर जी का जो कहना है वही माता जी कर, और जो बुद्ध ने कहा वही काम माता जी, जो सच्चा दरबार कहते हैं वो ये। और बेकार की चीजों में अपना पैसा, अपना सारा चित्त बर्बाद कर देना ठीक है। अब तीसरे यहाँ ईसा मसीह, ईसा ने, क्योंकि उनका स्थान बराबर आंखों के बीच में जो ऑप्टिक चाइज्मा उसमें है, तो उन्होंने एक वाक्य कहा था, दाउ शैल्ट नॉट हैव एडल्ट्रस आईज, कि तुम्हारी आंख इतनी अबोध होनी चाहिए कि उसके अंदर कोई सी भी लालसा नहीं होनी चाहिए। बताइए, ऐसा आपको आज तक कोई ईसाई मिला है जिसके आंख में लालसा ना हो? जिस बात को उन्होंने खास ठोस तरीके से कहा वही चीज उनमें नहीं, वो तो सभी में एक ही हाल है। जबकि हमसे भी बताया गया कि हम सब में आत्मा स्थित है, तो हम लोगों ने जाति बना ली जन्म के अनुसार। जन्म के अनुसार जाति हो ही नहीं सकती, और व्यास जी लिख ही नहीं सकते। व्यास जी किसके लड़के थे? जिसको मालूम है सो जानते हैं क्या? मत्स्यगंधा के लड़के थे ना, एक मच्छियारी के लड़के थे, शादी भी नहीं हुई। वो व्यास जी क्या ऐसी बात लिखेंगे? लेकिन ये बना दिया कि जन्म से आप ब्राह्मण है, ब्राह्मण होना पड़ता है। यही बात मैंने आपसे बताई। अब आप समझ लीजिए कि धर्म के मामले में अपनी कल्पनाएं जो गलत है उसको सही करना पड़ेगा। अगर वो नहीं सही करी, वो अगर हमारी कल्पनाएं हमने नहीं करी और वो हम सीधे नहीं हुए, तो हम धर्म को प्राप्त नहीं हो सकते हैं। जैसे कृष्ण ने कहा कि मारो इसको, ऐसी चीज जो सच है उसको पाना है, उसको मानना है। इससे हमारे अंदर के जो दूषित धर्म है सब निकल जाएंगे, और जो सच्चा धर्म वो खड़ा होकर के सारे विश्व में एक धर्म हो जाए, क्योंकि सबने एक ही बात कही। अब रही बात
कि उसके 3 चक्रों के बारे में मैंने बताया आपसे, 3 जो यहाँ पर हैं कि बुद्ध, महावीर और ईसा मसीह, ये 3 आए और इनका जीवन तपस्या से रहा। अब वेद में भी 7 हमारी स्थिति बताई। भू माने पृथ्वी, पृथ्वी से बना हुआ श्री गणेश। भूर्व अंतरिक्ष बना हुआ ब्रह्मदेव, ब्रह्मदेव ने अंतरिक्ष बनाया। उसका वो सिर्फ जो तत्व है वो कहते हैं भूर्भुव स्वाहा। स्वाहा नाभि चक्र पे होता है, जहां हम सब चीज को खा जाते, जहां अग्नि खा जाती, ये लक्ष्मी नारायण जी का स्थान होता है। भूर्भुव स्वाहा मना, ये माँ का स्थान जगदम्बा का। जना, जना इसलिए कि श्री कृष्ण ने जन जागरण का विचार किया, जन में उतरे। और इतना ही नहीं, विराट, श्री कृष्ण स्वयं साक्षात विराट है, सारे जन के अंग प्रत्यंग उनके अंदर है, इसलिए वो जन। और तप, इन तीनों ने तप किए हैं। और अब सहस्त्रार पे सत्य है जो आदिशक्ति आपको देती। इस प्रकार जो उसमें तत्व लिखा गया है वही विशद रूप से भक्ति मार्ग में लोगों ने देवी देवताओं की तरफ से वर्णन किया। ये सब की सब सच्चा है, सिर्फ कहीं एक अंग है, कहीं दूसरा अंग है। और एक हाथ को कोई लेकर झगड़ा करेगा और दूसरे हाथ को लेकर कोई झगड़ा करेगा तो उसे क्या कहा जाए? इससे तो दोनों भी हाथ टूट ही जाते हैं और टूट ही गए। రామ్మోహన్ రావు గారు. జై శ్రీ మాతాజీ. ఈ రోజు కొంచెం టైం అయింది, పర్వాలేదు, వీకెండ్ అన్యదా భావించవద్దు ఎవరు కూడా. మంచి మంచి విషయాలు, చాలా జ్ఞానవంతమైనవి తెలుసుకోవాల్సిన శ్రీ మాతాజీ గారు చెప్పారు కాబట్టి ఒక 2 నిమిషాలు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. నిన్న మనం విశుద్ధి చక్రం దగ్గర శబ్దము ఎలా వచ్చింది, మనం ఎలా మాట్లాడగలుగుతున్నాము, ఎంత ఆధిక్యతను సంపాదించాము ఈ మొత్తం జీవరాశుల్లో మానవుడు తెలుసుకున్నాం. మరి ఆ శబ్దాన్ని స్పేస్ లోకి పంపించేది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ద్వారా దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేసేది ఎవరంటే ఆజ్ఞా చక్రం. అంటే ఈథర్ అంతా, ఈ స్పేస్ అంతా ఈథర్తో నిలిచి ఉంది కాబట్టి ఆజ్ఞా చక్రం చాలా ఇంపార్టెంట్. ఇది తాపసుల యొక్క చక్రం. 3 తాపసుల గురించి చెప్తున్నారు శ్రీమాతాజీ గారు, ఆ వివరాలు మనం తెలుసుకున్నాం. దీంట్లో ఏంటంటే పరమాత్ముడి దగ్గరికి తీసుకెళ్లేది, కింగ్డమ్ ఆఫ్ గాడ్ కి తీసుకెళ్లేవాడు ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్లేవాడు యేసు. కాబట్టి ఇది ఏకాదశ రుద్రుల యొక్క ఉండే స్థానం. 5 ఎడమ వైపున ఉంటారు, 5 కుడి వైపున ఉంటారు, మధ్యలో ఆయన ఉంటాడు. మొత్తం 11 మంది ఏకాదశ అంటే 11 మంది శక్తులు గల చక్రము. ముందు ఉంటుంది, వెనక ఉంటుంది, 2 ఇంపార్టెంట్ ఉంటుంది శ్రీమాతాజీ గారు చెప్పినట్టుగా. తర్వాత ఈ సుప్తావస్థలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి పైదాకా వచ్చిన తర్వాత ఆ సహస్రారంలోకి తీసుకెళ్లేవాడే ఈయన. అంత నేరో గేట్ గా ఉంటుంది, నేరో గేట్. అందుకని దీన్ని చాలా ఇంపార్టెంట్. భగవంతుడిని కలిపేవాడు, కిందేమో భగవంతుడికి అనుమతి ఇచ్చేవాడు గణేశుడైతే, భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లి మనని ఆయన పాదాల దగ్గర ఉంచేవాడు ఈయన అన్నమాట, జీసస్ క్రైస్ట్. ఇది చాలా ముఖ్యమైనది. 2 ఇక్కడ గ్రంథులు కూడా ఉంటాయి, పిట్యూటరీ పీనియల్. పిట్యూటరీ గ్రంథి ఒకటి ఉంటుంది, పీనియల్ బాడీస్ ఉంటుంది. మన దృష్టి అంతా, మన ఏకాగ్రత అంతా ఇక్కడే వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఇక స్పీచ్ విషయానికి వద్దాం. నిన్న చెప్పినట్లుగానే శ్రీమాతాజీ గారు మరలా రిపీట్ చేశారు. మనది ఇది జీవంత క్రియ, బీజాంకురం లాగా వస్తుంది కుండలిని శక్తి. ఇది చాలా ఇంపార్టెంట్ అని చెబుతున్నారు. తర్వాత ఏం చెబుతున్నారంటే 14,000 సంవత్సరాల క్రితం మార్కండేయ స్వామి చెప్పినట్టు దేవీ మహత్యములో జీసస్ క్రిస్ట్ గురించి ఈశపుత్రం అన్నాడు కదా, ఆయన చెప్పిందంతను ఈ మహావిష్ణు యొక్క స్థానమే, ఇది యేసు ఉన్న స్థానమే, ఇది మన ఆజ్ఞా చక్రం అని చెబుతున్నారు.
అయితే ఆయనకి ఇరువైపులా ఇంకొక ఇద్దరు తాపస్సులు ఉంటారంట. ఒకరు మహావీరుడు, ఒకడు బుద్ధుడు. ఇద్దరు కూడా రాజకుమారులే. వాళ్ళిద్దరు ఏమేమి బోధలు చేశారంటే, ప్రప్రథంలో మీరు విగ్రహారాధన, ఈ పూజ, తాంత్ర మంత్రాలు ఇవన్నీ వదిలేయండి, ముందు ఆత్మ సాక్షాత్కారం తీసుకోండి మీరు అని చెప్పారంట. కానీ ఎవరు వినిపించుకోలేదు. భైరవనాథుణ్ణి ఆయన ఏదో అడవిలో ఆయన తపస్సు చేసుకుని ఆ యొక్క తన స్వగృహానికి మేడలోకి వెళుతున్నప్పుడు ఒక పొదలో ముళ్ళ కంచెలో ఆయన పంచి చిరిగిపోయినప్పుడు ఆయన కృష్ణుడు ఆయన పరీక్ష చేసేటప్పుడు, నువ్వు చాలా అవధూతవు కదా అహుల్య అన్నారు. అవధూతవు కదా, నువ్వు తపశ్శాలివి, నువ్వు బట్టలతో కట్టుకుంటానికి ఏముంది, నాకు కావాలి చూడు, నాకు ఒక వస్త్రం ఇవ్వమంటే ఆ ఉన్న ముక్కను ఆయనకి ఇచ్చాడు. ఆ విధంగా ఒక క్షణకాలం అలాంటి దిగంబరమైన స్థితి ఉంటే అదే పట్టుకుని ఊరేగుతూ విగ్రహాలన్నీ దిగంబర విగ్రహాలు చేసేసి ఎంత చెడు మార్గాన్ని అనుసరించాలో అంత వాళ్ళు క్షమించరానటువంటి చేశారు. ఇలాంటి వాళ్ళని భగవంతుడు ఎప్పటికీ క్షమించడని చెప్పారు. వీళ్ళ యొక్క వక్ర బుద్ధిని చాలా విషయాలు ఆ శ్రీమాతాజీ గారు చెప్పారు. తర్వాత నేమినాథ్ పెళ్లి విషయంలో వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్ ఒక వాదన ఉంది కదా, దాన్ని క్లారిఫై చేస్తున్నారు శ్రీమాతాజీ గారు. అనేక జంతువుల్ని తీసుకొచ్చి అక్కడ ఆ వివాహ సందర్భంలో వాళ్ళు వధ చేసినప్పుడు, రక్తపాతం అయినప్పుడు ఆయన అన్నాడంట, ఇక నుంచి ఈ రోజు నుంచి ఏ జంతువుని చంపవద్దని. అదే పట్టుకుని వీళ్ళు ఏలాడుతున్నారు. ఎవరికి ఏ ఆహారం కావాలో అది తినాలి, కానీ అలా శాసిస్తే ఎలా అని గుర్తు చేస్తూ శ్రీమాతాజీ గారు, నేను చాలా మంది జైనులతో మాట్లాడాను. వాళ్ళందరూ నాతో ఏమని ఆర్గ్యుమెంట్ చేశారంటే, ఇలా మెడిటేషన్ చేసినప్పుడు, ఆత్మ సాక్షాత్కారం తీసుకున్నప్పుడు క్షుద్ర సిద్ధిలు ఎక్కువ వస్తాయి, అందువల్ల మేము చేయటం లేదమ్మా అంటే, పర్వాలేదు నేను ఇస్తాను ఆత్మ సాక్షాత్కారం అంటే. ఎంతో మంది ఆత్మ సాక్షాత్కారం తీసుకుని బుద్ధులు వచ్చారు, జైనులు వచ్చారు, సహజయోగులుగా మారారు అని శ్రీమాతాజీ గారు చెబుతున్నారు. తర్వాత యేసుక్రీస్తుని గురించి చెప్పేటప్పుడు ఆయన మన కళ్ళల్లో ఉండేటువంటి లస్ట్ ఉంటుందే, ఈ స్త్రీ వ్యామోహము, దాని గురించి చెబుతున్నారు ఆయన. అలాంటి వాడు ఇంకా ఇప్పుడు ఉన్నాడా, ఈ రోజుల్లో మీకు కనపడుతున్నాడా? థౌ షల్ నాట్ హ్యావ్ అడల్టరస్ ఐస్ అనేవాడు ఉన్నాడా అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. తర్వాత ఏమని విషయం చెబుతున్నారంటే, జన్మానుసారంగా మన కులం అనేది రాదు. వ్యాసుడు ఎలా పుట్టాడు, సత్యవతి కుమారుడు కదా, వివాహం కన్నా ముందే పుట్టాడు కదా, ఆయన బ్రహ్మజ్ఞాని ఎలా అయ్యాడు? పుట్టడంతో కాదయా, జ్ఞానం ఆర్జించటంలో వస్తుంది, దాన్ని అధ్యయనం చేయటంలో, అభ్యాసం చేయటంలో, ఆత్మ సాక్షాత్కారం తీసుకోవడంలో అవుతుందని శ్రీమాతాజీ గారు గుర్తు చేశారు. అలా భారత యుద్ధంలో కర్ణపరంలోని విషయాన్ని కూడా శ్రీమాతాజీ గారు చేసి, ఎవరైతే అన్యాయం చేస్తారో ఆయన సహించడు. శ్రీకృష్ణ పరమాత్మ ఒక చూపుడు వేలు తీసుకొచ్చి అర్జునుడి చెప్పాడు, ఈయన వధించు, ఈయన అధరం వెళ్ళాడు అని ఆయనకి గుర్తు చేశాడు. ఆ విషయాన్ని కూడా చెప్పారు. తర్వాత చివరిగా ఏమని చెబుతున్నారంటే శ్రీమాతాజీ గారు, మన సప్త చక్రాల గురించి, వాటి యొక్క తత్వాల గురించి చెబుతున్నారు. 7 చక్రాలు ఆ గాయత్రి మంత్రంలోనిది విశదీకరించి చెబుతున్నారు. భూహ అంటే భూమి తత్వం గలటువంటి మూలాధార చక్రములో గణేశుడిది. భూర్వ అంటే అంతరిక్షము 2వ చక్రము. 3వది స్వాహ చక్రము, అగ్ని చక్రము నాది. తర్వాత మనః చక్రము మన ఉదయం ఉంది. జనా చక్రము, విరాట్ చక్రము, ఈశ్వర చక్రము అయినటువంటి మన గొంతుకులో ఉన్నది. ఇప్పుడు తపో చక్రము ఉంది. రేపు మనం తెలుసుకోవాల్సింది సత్యం. అంటే 6 చక్రాలు వెళ్ళి అక్కడ ఉండటం వల్ల సత్యం చక్రాన్ని కూడా రేపు తెలుసుకుంటాము. అందువల్ల సంక్షిప్తంగా శ్రీమాతాజీ గారి స్పీచ్ లోని ముఖ్యాంశాలను తెలుసుకున్నాం. కొన్ని మిస్ అయినా అయి ఉండొచ్చు. జై శ్రీమాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీమాతాజీ అండి. ఇంత చక్కటి ధ్యానాన్ని, ఇంత జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీమాతాజీ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుని, సమయం ఆల్రెడీ కొంచెం ఎక్కువైంది కాబట్టి ఏమైనా సందేహాలు ఉంటే మీరు ఫోన్ ద్వారా అడ్మిన్స్కి ఫోన్ చేసి మీ యొక్క సందేహాలు తీర్చుకోవచ్చు. వీలైనంత మటుకు మనం ధ్యానంలో ఉన్నప్పుడు సందేహాలను తగ్గించుకుంటే మనకి ధ్యానం చక్కగా అవుతుంది. కాబట్టి ఇప్పుడు 2 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని
చిత్తాన్ని సహస్రారంలో ఉంచుకుని ధ్యానంలో ఉందామండి. ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తుంది. రేపు మనకి సహస్రార చక్రం ఉంటుంది. సో అందరూ కూడా రేపు ఇదే సమయానికి కలుద్దామండి. 2 నిమిషాలు ధ్యానంలో ఉందాం. జై శ్రీమాత.